ఓకే స్టూడెంట్స్, బట్ మీ దగ్గర పార్ట్ 1 మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ సర్కిల్ ఈక్వేషన్ కోనిక్ సెక్షన్స్లో ఇదే క్వశ్చన్, ఇదే ఈక్వేషన్ నెంబర్ సర్కిల్ కట్టాలి. మనకు 1, 2, 3 వచ్చాయి కదా. పార్ట్ 1 చూడకపోతే పార్ట్ 1 చూడండి, లేకపోతే అర్థం కాదు మనకి. ఓకే, ఇప్పుడు ఈ మూడింటిని సాల్వ్ చేస్తే మనకి HKR ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ మనకి చూడండి, దీంట్లో 1, 2 ఈక్వేషన్స్ తీసుకోండి. ఈ రెండు ఆర్ స్క్వేర్ కాబట్టి ఈ రెండింటిని మనం ఈక్వేట్ చేసేయచ్చు. అంటే మీకు a మైనస్ b హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేసేయండి, 3 మైనస్ q హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేసేయండి, ఇది ఈక్వల్ టు ఇది రాసేయండి. సో మనం ఇలా రాసినట్లయితే 4 ప్లస్ హెచ్ స్క్వేర్ మైనస్ 4h, ఇక్కడ మనకి 9 ప్లస్ k స్క్వేర్ మైనస్ 6k ఈక్వల్ టు ఈ రెండింటిని మనకి ఈక్వేట్ చేస్తాం. ఈక్వల్ టు మనకి చూద్దాం, ఇది చూద్దాం, -1 మైనస్ h హోల్ స్క్వేర్. సో 1 ప్లస్ హెచ్ స్క్వేర్ ప్లస్ 2h ప్లస్ 1 ప్లస్ k స్క్వేర్ మైనస్ 2k, అంటే రెండు ఆర్ స్క్వేర్ కాబట్టి రెండు ఈక్వేట్ చేస్తారు. సో నెక్స్ట్ మనకి హెచ్ స్క్వేర్ అండ్ k స్క్వేర్ గెట్ క్యాన్సిల్ అయిపోయి. ఇప్పుడు మనకి 4 ప్లస్ 9 13, ఇక్కడ చూసుకోండి, ఇక్కడ కాన్స్టెంట్ చూస్తున్నా 4, 9, 13, ఇక్కడ 1, 1, 2 ముందు కాన్స్టెంట్స్ని పట్టుకొచ్చేయండి. 13 అంటే మనకి 2 మైనస్ 13 అవుతుంది, 2 మైనస్ 13 అవుతుంది. ఇలా ఎలా సాల్వ్ చేయాలో చెప్తున్నాను మీకు. ఆల్రెడీ వచ్చినట్టయితే ఈ వీడియో స్కిప్ చేయండి, రాని వాళ్ళందరూ కూడా నేర్చుకోండి ఎలా సాల్వ్ చేయాలి. అంటే 4 ప్లస్ 9 13, 1 ప్లస్ 1 2 కాన్స్టెంట్స్ పడుతుంది. ఇంకా మిగిలినవి చూద్దాం. -4h ఇక్కడ రాస్తున్నాను, -4h అండ్ -6k, అంటే ఈ రెండు రాస్తాం. -4h -6k రాస్తాం. ఇక్కడ ఇటు పక్కన 2h ఉంది, సో -2h లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పడండి, -2h ప్లస్ 2k, ఇది మనకి యాక్చువల్గా లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఇప్పుడు -4h -6h అంటే -6h -4k ఈక్వల్ టు -11, ఇలా వచ్చింది. -6h -4k ఈక్వల్ టు -11. సరే, ఇప్పుడు మనకి 6h ప్లస్ 4k ఈక్వల్ టు 11, ఇది మనకి వచ్చిన ఈక్వేషన్ అన్నమాట. రెండింటిని తీసుకుంటే వచ్చిన ఈక్వేషన్. ఇప్పుడు మనకి ఒక సెంటర్ లైన్స్ ఆన్ ద లైన్ అన్నాం కదా, అది ఇక్కడ రాసుకోండి. h మైనస్ 3k ఈక్వల్ టు 11. సో దీన్ని ఎలాగైనా సాల్వ్ చేసుకోవచ్చు మీరు, ఒకవేళ సబ్స్టిట్యూషన్ మెథడ్ కానీ ఎలిమినేషన్ మెథడ్ కానీ. సో నేనేం చేస్తానంటే దీన్ని ఇంటూ 6 చేస్తాను ఇది మొత్తం. సో చేసినట్లయితే 6h ఇక్కడ రాస్తాను చూడండి, 6h అండ్ -18k ఈక్వల్ టు 66. దీని కింద ఇది రాసుకోండి ఇక్కడ, అంటే 6h మనకు వచ్చిన ఈక్వేషన్ 4k ఈక్వల్ టు 11. ఇప్పుడు ఒకదాన్ని ఒకటి మైనస్ చేసుకుంటే సరిపోతుంది. మైనస్, సో ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. సో -22k ఈక్వల్ టు మనకి -55 వచ్చింది. సో k వాల్యూ మీకు తెలుసు కాబట్టి రాసేయండి, 55 -55/22, సో -5/2 వచ్చింది. సో k వాల్యూ మనకి -5/2 వచ్చింది. ఈ k వాల్యూ తీసుకెళ్ళి మీరు మన సెంటర్లో పెట్టుకోండి. h - 3k అని చెప్పారు కదా, ఆ సెంటర్లో పెడతాం. h - 3 ఆఫ్ -5/2 ఈక్వల్ టు 11. సో h ప్లస్ 15/2 ఈక్వల్ టు 11. సో h ఎంత చూద్దాం, 11 - 15/2 అంటే మనకి ఎంత అవుతుందంటే 7/2 వచ్చిందన్నమాట. సో మనకి k వాల్యూ మనకి h వాల్యూ మనకి 7/2 వచ్చిందన్నమాట. సో h -7/2 అండ్ k వాల్యూ h వాల్యూ 7/2 అండ్ k వాల్యూ -5/2 వచ్చింది. ఇప్పుడు ఈ hk తీసుకెళ్ళి మనం ఆఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. అది ఎలా, మన ఫస్ట్ ఈక్వేషన్ ఉంది కదా మనకి, h మైనస్ ఇక్కడ రాస్తాను చూడండి, h 2 మైనస్ h హోల్ స్క్వేర్ ఇది ఉంది కదా మనకి, ప్లస్ 3 - k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు r స్క్వేర్లో ఉంది. r స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే మీకు ప్రాబ్లం కంప్లీట్ అయిపోయినట్టే. అంటే మన h వాల్యూ ఎంత వచ్చిందో చూసుకోండి, 2 - 7/2 హోల్ స్క్వేర్ ప్లస్ k వాల్యూ -5/2 కాబట్టి 3 + 5/2 హోల్ స్క్వేర్ అవుతుంది. జాగ్రత్తగా చేయండి, r స్క్వేర్ అవుతుంది.
సో ఇక్కడ మనకి -4 - 7 -3/2 హోల్ స్క్వేర్ అవుతుంది ప్లస్ 11/2 హోల్ స్క్వేర్ అవుతుంది ఇక్కడ ఆర్ స్క్వేర్. ఇది మనకి వాల్యూ ఆర్ స్క్వేర్ అనమాట. అంటే 9/4 ప్లస్ 121/4 అంటే మీకు 130/4 అనేది మనకి వస్తుంది. అంటే మీకు క్యాల్కులేషన్స్ వచ్చు కాబట్టి మీకు నేను ఫాస్ట్గా చేస్తాను. ఇది మనకు ఆర్ స్క్వేర్ వచ్చేసింది. ఇప్పుడు హెచ్కే ఆర్ స్క్వేర్ దాన్ని మనం తీసుకొచ్చి సర్కిల్ ఈక్వేషన్లో పెడతాం. ఫస్ట్ ఈక్వేషన్ చెప్పాను కదా నేను పార్ట్ 1లో చూడండి. అదేంటి ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ మైనస్ హెచ్ అంటే మనకి 7/2 హోల్ స్క్వేర్ ఇలా చూడండి ప్లస్ వై మైనస్ కే అంటే కే వాల్యూ ఎంత మనకి -5/2. సో వై ప్లస్ 5/2 హోల్ స్క్వేర్ ఈక్వల్ ఆర్ స్క్వేర్ 130/4 రాసేయండి. దాన్ని సింప్లిఫై చేయకండి, ఇలా వదిలేసింది 130/4. ఎందుకంటే మళ్ళీ ఆర్ ఫైండ్ అవుట్ చేస్తే మళ్ళీ ఇక్కడ ఆర్ స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఇది మనకి యాక్చువల్గా సర్కిల్ ఈక్వేషన్ వచ్చేసింది. దీన్ని సాల్వ్ చేయడం మీకు ఈజీయే. 2x - 7/2 హోల్ స్క్వేర్ అంటే రెండింటికి స్క్వేర్ చేయాలి కాబట్టి /4 ప్లస్ 2y ప్లస్ 5 హోల్ స్క్వేర్ /4 ఈక్వల్ టు 130/4. మనకి 4 క్యాన్సిల్ చేసుకోండి. ఇంక మీకు ఇక్కడి నుంచి మీకు ఈజీగా తెలుసు. దీన్ని ఎక్స్పాండ్ చేయండి, మొత్తం ఒకేలాగా రాస్తే మనకి ఎంత అవుతుంది చూద్దాం. అంటే 4x² ప్లస్ ఇక్కడ రాస్తాను మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి 4x² ప్లస్ 49 28x ప్లస్ 4y² 20y ప్లస్ 25 ఈక్వల్ టు 130. దీన్ని సాల్వ్ చేస్తే మీకు ఎంత వస్తుందంటే మీరు చూసుకోండి. 4x² ప్లస్ 4y² ఈ రెండు 49 ప్లస్ 25 70 ఇది రాయండి -28x ప్లస్ 20y ప్లస్ 74 -130 ఈక్వల్ టు 0 వచ్చింది. సో 4x² ప్లస్ 4y² మైనస్ 28x ప్లస్ 20y మైనస్ 56 అవుతుంది. 74 మైనస్ 0. ఇప్పుడు దీంట్లో మనం ఇంకా సింప్లిఫై చేసుకుంటే 4 అంతా క్యాన్సిల్ చేసాం, డివైడ్ చేయండి. సో x² ప్లస్ y² మైనస్ 7x ప్లస్ 5y మైనస్ 14 ఈక్వల్ టు 0. ఇది మనకి రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ అన్నమాట. సో ఈ విధంగా మనం పార్ట్ 2 పార్ట్ 1గా నేను ఎందుకంటే మీకు ఈజీగా అర్థమవుతుంది అలాగే నేను సెపరేట్ చేశాను. ఇది ఫ్రెండ్స్ మనకి యాక్చువల్గా సెంటర్ ఇలా ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. ఇది కోనిక్ సెక్షన్స్లో మనకి సర్కిల్ ఈక్వేషన్ అనమాట. ఓకేనా ఫ్రెండ్? ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీకు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అంటే మర్చిపోకండి. ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ ఆన్లైన్ క్లాసెస్, ఇఫ్ యూ లైక్ దిస్ డెమో, యూ కెన్ జాయిన్ ఆన్ ద కాంటాక్ట్ ఆన్ దిస్ నెంబర్ 9700204244. ఇంకా మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ విల్ క్లియర్ యువర్ డౌట్స్. ఓకేనా? బాయ్ ఆల్ ఆఫ్ యూ.